డాక్టర్ గారు చాలామంది చాలా పెయిన్ ఉన్నా కూడా స్పైన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానీ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక టాబ్లెట్ తీసుకుంటారు, నయమైపోతుంది, మళ్ళీ రొటీన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో అది పెద్దగా సమస్య అయ్యే ప్రాబ్లం ఉంటుందా? సో దీర్ఘకాలికంగా ఈ నొప్పుల బిళ్ళలు వాడే వాళ్ళకి ఏమవుతుంది, అల్టిమేట్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్తో పాటు హార్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. అలాగని వాళ్ళు నొప్పుల మాత్రలు ప్రతిరోజు తీసుకోవడం కూడా సేఫ్ కాదు. సో ఏదైనా సరే ఒక నడుము నొప్పి వచ్చిందంటే జనాలు అది దీర్ఘకాలికమైన నడుము నొప్పిగా మారకముందే ఒక స్పైన్ సర్జన్ కానీ లేదా ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ ఎవరినైనా సరే కన్సల్ట్ అయ్యి దేనివల్ల పెయిన్ వస్తుంది అంటే వీ నీడ్ టు అసెస్. అంటే దాని పేషెంట్కి మనము క్లినికల్గా వీల్ కమ్ టు ఎ కంక్లూషన్. తర్వాత వీల్ ఆస్ ఫర్ ఎంఆర్ఐలు కానీ ఎక్స్రేలు కానీ వాటి ద్వారా కూడా మనకు ఒక కంక్లూషన్కి వస్తాం అంటే పెయిన్ జనరేటర్ ఎక్కడుందనేది. గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 ఉన్నప్పుడు సర్జరీ చేస్తే ఏమవుతుందంటే ఎర్లీ రికవరీ ఉంటుంది అండ్ బెటర్ రీహాబిలిటేషన్ ఉంటుంది. గ్రేడ్ 4 ఆర్ గ్రేడ్ 5 సర్జరీస్కి ఏమవుతుందంటే టెక్నికలీ దే ఆర్ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ డిఫికల్ట్ అండ్ రికవరీ రేట్స్ కూడా కొద్దిగా స్లోగా ఉంటుంది. ఐ మీన్ రికవరీ లేకుండా ఉండదు, బట్ కొద్దిగా ప్రొలాంగ్ అవుతుంది వాళ్ళలో రికవరీ పీరియడ్. సో ఏదైనా సమస్య వస్తే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ దగ్గరలో ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ లేదా స్పైన్ సర్జరీని కానీ సంప్రదించమని మై అడ్వైస్.